వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సంబంధించి ఉపాధ్యాయులందరూ CSE.AP.gov.in లోకి వెళ్ళి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటాకు సంబంధించి ఉపాధ్యాయుల యొక్క 6 రకాల వివరాలను ఎడిట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఈ 6 రకాల వివరాలు మరలా మన డిడిఓ గారు హై స్కూల్ అయితే హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల గారికి, మండల పరిధిలో ఉన్నటువంటి యూపీ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ కూడా ఎంయూ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఎంయూ గారు ఆ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని ఎడిట్ చేసి అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. 6 రకాలైనటువంటి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, టెట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనము ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఆ మిస్టేక్స్ అన్నింటినీ కూడా హై స్కూల్ అయితే హెడ్ మాస్టర్ లాగిన్లో అంటే ఆ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఉపయోగించి, అది ఎంయూ గారు అయితే డైస్ కోడ్ ఉపయోగించి లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఇచ్చి ఉపాధ్యాయుల వివరాలను ఎడిట్ చేసి అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అందరి ఉపాధ్యాయుల వివరాలను మండల పరిధిలో ఉన్నటువంటి ఆ అప్రూవల్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. CSE.AP.gov.in టైప్ చేస్తున్నాను. టైప్ చేసి లాగిన్ పైన మనం క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేయగానే అయితే హై స్కూల్కు సంబంధించినటువంటి డైస్ కోడ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి. మండల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలను ఎడిట్ చేసి అప్రూవ్ చేయడానికి కోసంగా ఆ మండల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ హోము, డాష్ బోర్డ్స్, ఎంఐస్ రిపోర్ట్స్, సర్వీసెస్, యూజర్ మాన్యువల్స్, లాగౌట్ ఇలా మనకు ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది. స్కూల్స్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటుంది, టీచర్స్ ఉంటారు. ఇక్కడ సర్వీసెస్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్కి వచ్చిన తర్వాత R6లో టీఏఎస్ అప్రూవల్ అని ఉంటుంది. R6.1 అప్రూవల్ ఫర్ టీఏఎస్ డిస్ప్లే అవుతుంది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని డిస్ప్లే అవుతుంది. అప్రూవల్ ఫ్లో అని ఉంది. ఇక్కడ డిస్టిక్, డివిజన్, మండలు, స్కూలు కనిపిస్తుంది. ఎంయూ ద్వారా లాగిన్ ద్వారా వెళ్ళి అప్రూవల్ చేస్తున్నాం కాబట్టి ఆ పాఠశాలకు సంబంధించి అందరు ఉపాధ్యాయుల యొక్క వివరాలను ఇక్కడ మనము ఎడిట్ చేసి అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ఆ పాఠశాలని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేయాలి. పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరు ఉపాధ్యాయులు ఇక్కడ డిస్ప్లే అవుతారు. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ కాలమ్స్ వరుసగా ట్రెజరీ ఐడి, టీచర్ నేము, డిసిగ్నేషను, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, టీచింగ్ టైపు, యాక్షన్ వ్యూ, అన్ఫ్రీజ్ అని మనకు కాలమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనము ఏ టీచర్ యొక్క 6 రకాల వివరాలను పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, టెట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఎదురుగా ఉన్నటువంటి ఎడిట్ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఈ 6 రకాల వివరాలు ఏదైతే చేంజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎడిట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే అక్కడ చేంజెస్ ఏ చేంజెస్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ చేంజెస్ అన్ని చేసి ఇక్కడ సేవ్ బటన్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏదన్నా చేంజెస్ ఉన్నాయనుకోండి, అంటే క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇక్కడ ఎడిట్ బటన్ పైన మనం క్లిక్ చేసి ఆ యొక్క అక్వైర్ చేసినటువంటి క్వాలిఫికేషన్ని మనము యాడ్ అనే బటన్ ద్వారా యాడ్ చేసుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎడిట్, సేవ్, నెక్స్ట్ ఇలా
ప్రతి సందర్భంలో అంటే పర్సనల్ డీటెయిల్స్ వేసేటప్పుడు ఎడిట్ టు సేవ్ నెక్స్ట్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చేసేటప్పుడు ఎడిట్ టు సేవ్ నెక్స్ట్, అపాయింట్మెంట్ డీటెయిల్స్ చేసేటప్పుడు ఎడిట్ టు సేవ్ నెక్స్ట్, టెట్ డీటెయిల్స్ చేసేటప్పుడు సేవ్ చేయాలి, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ చేసినప్పుడు ఎడిట్ టు సేవ్ నెక్స్ట్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ చేసేటప్పుడు ఎడిట్ టు సేవ్ నెక్స్ట్. సో ఈ విధంగా మనకు ఈ 6 రకాల వివరాలలో ఏదైతే మనము మార్పు చేయాలనుకుంటామో, ఏదైతే కరెక్షన్కి గురి అవుతుందో, కరెక్షన్ అనిపిస్తుందో, మిస్టేక్స్ ఉంటాయో, ఏదైనా తప్పు దొర్లి ఉంటే ఆ యొక్క మిస్టేక్స్ ని రెక్టిఫై చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఉపయోగించి సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ పైన మనం క్లిక్ చేసి ఈ విధంగా ప్రతి సందర్భంలో ఈ 6 రకాల వివరాలను మనము ఎడిట్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేయగానే ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ పైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే 6 రకాల వివరాలైనటువంటి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, టెట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా అవన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒకసారి మనం చెక్ చేసుకొని ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రింట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సేవ్ యాజ్ పీడిఎఫ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ కావాలంటే ప్రింట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసినట్లయితే ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఎంఈఓ గారి లాగిన్లోను హై స్కూల్ ప్రధానోపాధ్యాయ లాగిన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అప్రూవల్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పాపప్ మెసేజ్ కనిపిస్తుంది. డూ యూ వాంట్ టు అప్రూవ్ ద డీటెయిల్స్? వన్స్ అప్రూవ్డ్ ఆల్ ద డేటా విల్ బి ఫ్రీజ్డ్ అండ్ కెనాట్ బి మోడిఫైడ్ అంటుంది. దీనిపైన మనకి ద డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్రూవ్డ్ ఉంటుంది. ఈ ఓకే పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ పాఠశాలలో పనిచేసే ఆ ఉపాధ్యాయుడి యొక్క 6 రకాల వివరాలన్నీ కూడా అప్రూవల్ అయిపోతాయి. ఇంకా ఏదైనా మార్పులు కానీ మనం కానీ ఐడెంటిఫై చేస్తే మన ఎంఈఓ లాగిన్లో మనము చేయలేము. ఇండివిజువల్ లాగిన్లో కన్ఫర్మ్ చేసాం, డిడిఓ లాగిన్లో అప్రూవల్ చేసాం, డిఈఓ గారి లాగిన్లో ఫ్రీజ్ అయిపోతుంది. డిఈఓ గారు అన్ఫ్రీజ్ చేస్తేనే అది మరలా ఎంయూ లాగిన్లోని మనం మాడిఫై చేస్తాం. ఇండివిజువల్ లాగిన్లో కన్ఫర్మ్ చేయడం, హై స్కూల్ లెవెల్లో కానీ లేదా ఎంఈఓ గారు లెవెల్లో కానీ అప్రూవల్ చేయడం, ఇది డేటా అంతా కూడా మరలా డిఈఓ గారి లాగిన్కి వెళ్ళిపోతుంది. డిఈఓ గారు ఏదైనా మాడిఫై చేయాలన్నా కూడా అక్కడ అన్ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రధానోపాధ్యాయులు కానీ, మండల విద్యాశాఖ అధికారులు కానీ, ఆ పాఠశాలలో పనిచేసే అందరు ఉపాధ్యాయుల యొక్క 6 రకాల వివరాలను ఎడిట్ చేసి అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.